మీరు ప్రార్థన చేసేటప్పుడు చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. ఆ మిస్టేక్ చేయడం వలన మీ ప్రార్థనకి జవాబు రావడం లేదు. మీరు చేసే మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను మీకు ఈ యొక్క వీడియో ద్వారా కరప్షన్ చేస్తాను. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన చేయడం ఎలాగో, ఏ సమయాల్లో చేస్తే, ఏ ప్లేస్లో చేస్తే, ఏ రకంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడో దానికి ఒక బేసిక్ ఉంటుంది. అలాగే ఆ ప్రార్థనకు ఒక నియమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఆ రకంగా మీరు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థనకి జవాబిస్తాడు. సో ఈ యొక్క వీడియోలో నేను ఎలా ప్రార్థన చేయాలి, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి, అలాగనే ప్రార్థన చేసేటప్పుడు మీరు పాటించాల్సిన పద్ధతులు ఏంటి, ఆ యొక్క విధి విధానాలు ఏంటి అనేది నేను ఈ యొక్క వీడియోలో తెలియపరుస్తాను. ఈ రకంగా మీరు ప్రార్థన చేయడం స్టార్ట్ చేయండి నేను చెప్పిన ప్రకారంగా. సో నేను చూపించే రెఫరెన్స్ అన్ని కూడా నోట్ చేసుకోండి. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు నా ప్రార్థన విన్నాడు అని కామెంట్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. ఏ పని ఉన్నా ఏదైనా కానీ మీరు తప్పకుండా ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు వీక్షించి లాస్ట్లో మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనలో ఏకీభవించండి. ఇప్పుడే మీరు వెంటనే కామెంట్ బాక్స్లో దేవుడు నా ప్రార్థన విన్నాడు అని రాయండి. వాక్యం వింటూ హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ ఉంటే వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, టీవీలో పెట్టుకొని ఈ యొక్క వాక్యాన్ని వినండి, లేకపోతే సౌండ్ బాక్స్లో పెట్టుకొని వినండి, లేకపోతే చర్చెస్లో కూడా పెట్టి మీరు వినండి. అనేకులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో చాలామందికి ఈ విషయాలు తెలియదు, తెలిసిన వాళ్ళు కూడా సరిగ్గా చెప్పరు. సో అందుకనే నా వ్యక్తిగత అనుభవంలో మీకు ప్రార్థన చేయడం ఎలాగో ఈ యొక్క వీడియోలో నేను మీకు తెలియపరుస్తాను. కాబట్టి ప్రార్థన శక్తి యొక్క మీరు ప్రార్థనకున్న శక్తిని మీరు గుర్తిస్తే సో మీరు ప్రార్థన చేయడం మానరు. ప్రార్థన చేయకపోవడం వలన కలిగే నష్టాలు ఏంటి అనేవి నేను చెప్తాను చూడండి. ప్రార్థన చేయకపోతే మీరు పాపంలో పడిపోతారు. ప్రార్థన చేయకపోతే మీరు శోధనలో పడిపోతారు. ప్రార్థన చేయకపోతే మీరు ఖచ్చితంగా నష్టపోతారు. ప్రార్థన చేయకపోతే దేవుడి నడిపింపును కోల్పోతారు. ప్రార్థన చేయకపోవడం వలన దేవుడి జ్ఞానాన్ని కోల్పోతారు. ప్రార్థన చేయకపోవడం వలన పరలోకం నుండి వచ్చే సమాధానాన్ని కోల్పోతారు. ప్రార్థన చేయకపోవడం మూలాన మీరు పలు రకాలైన చిక్కుల్లోనూ శోధనలోనూ పడతారు. ఆ ప్రార్థన చేయకపోవడం మూలాన మీరు దేవుని యొక్క ప్రణాళికలో నుండి తప్పించబడడానికి అవకాశం ఉంటుంది. సో చాలా చాలా కష్టాల్లోకి మీరు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రార్థన చేయడం మానకండి. సో ఈ రోజున మీరు బహుశా చాలా పెద్ద ప్రార్థనా పరులు ప్రార్థన చేయడం మానేశారు. ఈ మధ్యకాలంలో సంవత్సరాలైంది, నెలలైంది, రోజులైంది, వారాలైంది మీరు ప్రార్థన చేయబట్టికి. ఏదో జస్ట్ ఫార్మాలిటీకి అన్నం తినేటప్పుడు, లేకపోతే ఆదివారం పూట, లేకపోతే ఏదైనా ప్రార్థనకి వెళ్ళినప్పుడు మాత్రమే మీరు ప్రార్థన చేస్తున్నారు. కానీ ప్రార్థనకు ఒక నియమం ఉంటుంది, దానికి ఒక క్రమశిక్షణ ఉంటుంది, దానికి ఒక టైమింగ్ ఉంటుంది. దాని ప్రకారంగా ప్రార్థన చేయాలి. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, మీకు జవాబు రాలి ఆపేశారు. వారం రోజులు కంటిన్యూస్గా ప్రార్థన చేశారు, ఏమీ జరగలేదు, ఆపేశారు. ఒక 40 డేస్, ఒక 2 నెలలు, 3 నెలలు ప్రార్థన చేశారు, ఏం జరగట్లేదని ఆపేశారు. సో చాలా కాలం నుండి ప్రార్థన చేసుకుంటున్నారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ప్రేయర్ చేయడం ఆపేశారు. అలా కాదు, ప్రార్థన చేయడం అనేది అసలు ఆపకూడదు. నెవర్ స్టాప్ యువర్ ప్రేయర్. నువ్వు ప్రార్థన ఆపడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ సంవత్సరం నువ్వు ప్రార్థన చేస్తే 10 సంవత్సరాల తర్వాత రిప్లై ఇస్తాడు. సో లేట్ రిప్లైస్ ఉంటాయి. అంటే ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వట్లేదని కాదు. 5 ఇయర్స్ అయినా, 2 ఇయర్స్ అయినా, 3 ఇయర్స్ అయినా, అప్కమింగ్ నీ డేస్లో దేవుడు ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాడు. సో ఈ విషయం తెలియక నువ్వు ప్రార్థన చేయడం ఆపేస్తున్నావు. సో దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో, ఇవేమీ జరగవేమో అనే అవిశ్వాసంతో ప్రార్థన చేయడం ఆపేస్తున్నావు. ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. నువ్వు అడిగిన వాటిని నువ్వు పొందుకున్నావని నమ్మాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. సో మనం వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఇర్మియా గ్రంథము మరి మనం చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయాన్ని బైబిల్ గ్రంథంలో మీరు ఓపెన్ చేయండి. 33వ అధ్యాయము. సో 3వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 33వ అధ్యాయము 3వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది మీరు సరిగ్గా చదువుకున్నట్లయితే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. దేవుడే చెప్తున్నాడు, నాకు మొరపెట్టు, నేను నీకు రిప్లై ఇస్తాను, ఇన్స్టెంట్గా నేను రిప్లై ఇస్తాను. నువ్వు ఏదైతే గ్రహించలేకపోతున్నావో గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మరి ఎందుకని నువ్వు దేవుడికి మొరపెట్టడం ఆపేస్తున్నావు?
సో ఆత్మకు. అలాగనే ఇంకొక వాక్య లేఖనాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథం 29వ వచనంలో చూడండి, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11లో నుండి, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేతు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకని ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకొందును. దేవుడే మీతో చెప్తున్నాడు ఏంటి అంటే, మీరు నాకు ప్రార్థన చేయండి, నేను మీ మనవి ఆలకిస్తాను అంటున్నాడు. ఇందాడ రిప్లై, ఇప్పుడు ఆలకిస్తాను. నన్ను వెతికితే, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేస్తే నన్ను కనుక్కుంటారు, నన్ను నేను మీకు కనపరుచుకుంటాను. ఐ విల్ షో మై సెల్ఫ్ అని దేవుడు క్లియర్గా ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేశాడు. కాబట్టి మొరపెట్టడం మానేస్తున్నావు, ప్రార్థన చేయడం మానేస్తున్నావు. దేవుడిని మనం ఎలా ఆలకిస్తాడు? మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు, మనుషులను బ్రతిమలాడద్దు, మనుషుల దగ్గర రిక్వెస్ట్ చేయొద్దు, దేవుని యొద్ద రిక్వెస్ట్ పెట్టుకో. నువ్వు సరిగ్గా ప్రార్థనలో వెతికితే, సరిగ్గా ప్రార్థనలో విచారిస్తే దేవుడు కనుక్కుంటావు, ప్రతిఫలం అనేది నీకు తగ్గుతుంది. అలాగనే కీర్తన గ్రంథంలో కూడా ఒక వాక్య వచనాన్ని నేను మీకు తెలియపరుస్తాను. ఈ యొక్క వాక్యాలన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి దయచేసి. ప్లీజ్ మెన్షన్ ఎవ్రీ రెఫరెన్స్. మరి మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనంలో దేవుడే చెప్తున్నాడు. 50వ అధ్యాయం కీర్తన 15వ వచనం, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు. మరి ఈ రోజున ఆపత్ కాలంలో నువ్వు ఉన్నావు, అయితే దేవునికి మొరపెట్టు, ఆయన నిన్ను విడిపిస్తాడు, నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తావు. సో ఈ రోజున నీ ఆపద ఏంటి? బహుశా అనారోగ్యంతో శోధింపబడుతున్నావు, ఆర్థిక ఇబ్బందులతో, అప్పులతో శోధింపబడుతున్నావు, కరువుతో, నిరుద్యోగంతో శోధింపబడుతున్నావు, సంతానం లేమితో శోధింపబడుతున్నావు, ఇంకా రకరకాలైన ఆపదలు అనేవి మీకు వచ్చాయి. మీ ఇంట్లో ఎవరికైనా ఎమర్జెన్సీ, ఎవరికైనా చాలా క్రిటికల్ పొజిషన్లోకి నువ్వు వెళ్ళిపోయావేమో, మీ ఇంట్లో వాళ్ళు వెళ్ళారా, మీ ఫ్యామిలీ వాళ్ళు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే మోకరించాలి, 2 చేతులు ఆకాశం వైపు ఎత్తాలి, ఒక గదిలోనికి వెళ్ళి 1 గంట నుండి 3 గంటల లోపు, ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను విడిపిస్తాడు. తదుపరి నువ్వు దేవుణ్ణి మహింపరుస్తావు. సో దేవుడు నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు, గాడ్ ప్రామిస్ చేశాడు. అయితే నువ్వు దేవునికి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. అలాగనే మనం చూసుకున్నట్లయితే మరి ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి అని అంటే, మీరు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి అనేది నేను యొక్క చూపిస్తాను. కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 17వ వచనంలో క్లియర్గా రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథం 55:17లో సాయంకాలమున అంటే ఈవినింగ్, ఓకే, ఉదయమున అనగా మార్నింగ్, మధ్యాహ్నమున అనగా ఆఫ్టర్నూన్, అంటే నీ ప్రేయర్స్ ఎప్పుడు? సాయంకాలమున అనగా ఈవినింగ్ టైంలో, మేబీ అరౌండ్ 5 to 10 లోపు, ఓకే. ఉదయమున అనగా 5 to 6 లేకపోతే 8 to 9 లోపు. మధ్యాహ్నమున అనగా 12 to 3 లోపు. సో నువ్వు ధ్యానం చేస్తానికి వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 9వ వచనంలో, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. నువ్వు ఎప్పుడైతే మొరపెడుతున్నావో ఆ రోజే దేవుడు నీ పట్ల కార్యం చేయడం స్టార్ట్ చేస్తాడు. నీ శత్రువులు వెనుకకు తిరుగుదురు అనగా నీ కష్టాలు, నీ వేదనలు, శ్రమలు, బాధలు నీకు శత్రువుగా కనపడుతూ నీతో ఎనిమీస్గా ఉన్న ప్రతి సిచ్యువేషన్, ప్రతి మనిషి, ప్రతి దయ్యము, ప్రతి పరిస్థితి అది బ్యాకప్ 1 అడుగు కాదు 1000 అడుగులు వేసుకొని నీకు చాలా దూరంగా పారిపోతాయి అన్నమాట. పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నవన్నీ కూడా అనుకూలంగా మార్చబడి నీకు వ్యతిరేకంగా ఉన్నదంతా నిన్ను వదిలి పారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక పాము, ఒక సింహము, ఒక పులి, ఒక ఎలుగుబంటి, అలాగనే ఒక ముసలి, వీళ్ళందరూ నీ శత్రువుని ప్రాణం తీయడానికి నీతో పోరాడుతున్నారు. నువ్వు ముసలితో పోరాడుతున్నావు, పాముతో పోరాడుతున్నావు, సింహంతో పోరాడుతున్నావు, ఎలుగుబంటితో పోరాడుతున్నావు. ఇవన్నీ నీ ప్రాణాలు తీయడానికి నీ ముందుకు వచ్చి నీతో ఫైట్ చేస్తున్నాయి. నువ్వు ఫైట్ చేయలేకపోతున్నావు, పరిగెత్తలేకపోతున్నావు, తప్పించుకోలేకపోతున్నావు, ఎదురుదాడి చేయలేకపోతున్నావు. సో నీ వల్ల కాట్ల. నువ్వు ఎప్పుడైతే మొరపెడుతున్నావో ఆ రోజు, ఆ గడియలోనే, అప్పుడే ఈ ఎలుగుబంటి కానీ, ఈ సింహం కానీ, ఈ పాము కానీ, ముసలి కానీ, ఈ పులి కానీ
ఈ శత్రువులుగా ఉన్న వీళ్ళందరూ కూడా వెనకకు తిరిగి పారిపోతారు, దేవుడు నీ పక్షాన ఉంటారు. అంటే ఉదాహరణకు చెప్పా. సో ఈ శత్రువులందరూ అప్పులు అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, నిరుద్యోగం అవ్వచ్చు, కరువు అవ్వచ్చు, పేదరికం అవ్వచ్చు, లేకపోతే నిందలు అవ్వచ్చు, అవమానాలు అవ్వచ్చు, లేకపోతే మనుషులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నవన్నీ కూడా నిన్ను వదిలి ఆ రోజునే వదిలి వెళ్ళిపోతాయి. కానీ నువ్వు సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున దేవుడికి ధ్యానం చేస్తూ ప్రార్థన చేయాలి. అప్పుడు పరిస్థితులన్నీ కూడా చక్కపరచబడతాయి. మరొక లేఖనాన్ని మీకు చూపిస్తాను, చూడండి. కీర్తన గ్రంథం 107:20 కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించును, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించెను. సో కష్టకాలం, ఆపత్కాలం నీకు కలిగినప్పుడు నువ్వు దేవునికి మొరపెట్టాలి. మీరు కూడా అప్పుడు దేవుడు నీ ఆపదలన్నిట్లో నుండి నిన్ను విడిపిస్తాడు. సో దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆపదల్లో ఉన్నావు, ఆపత్కాలంలో ఉన్నావు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? తన వాక్కును పంపిస్తాడు. ఆ వాక్కు ఎలా ఉంటుందంటే, ఇదిగో నా కుమారుడా, ఇదిగో నా కుమార్తె, నీకు దీవెన కలుగును గాక, నీకు ఆశీర్వాదం కలుగును గాక, నీకు ఉద్యోగం కలుగును గాక, నీకు సంతానం కలుగును గాక. జస్ట్ ఆయన ఒక మాట చెప్తాడు, సెలవిస్తాడు, అంతే. నువ్వు బాగవుతావు, నీకు బాగుంటుంది, నీ అప్పులు పోతాయి, నీకు శత్రువులు దూరం అయిపోతారు అని దేవుడు ఒక వాక్కు సెలవిస్తాడు నీ పేరు చెప్పున. వెంటనే నువ్వు పడిన గుంటలో నువ్వు విడిపించబడతావు. ఆ వాక్కు ఎంత వేగంగా ప్రయాణం చేస్తుంది అంటే, దేవుని నోట్లో నుండి వచ్చిన ఆ వాక్కు, దేవుని యొక్క వాక్కు, ఆ వాక్యముని ఏం చేస్తుంది అంటే, వాగ్దానాలన్నిటిని నువ్వు చదివినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా బాగైపోతావు. అందుకని ఇప్పుడు చెప్పిన లేఖనాలన్నింటినీ కూడా దేవుడిచ్చిన వాక్కులే కాబట్టి ఆ వాక్కులను మీరు చదివి రిఫరెన్స్ అంతా కూడా గుర్తుపెట్టుకోనండి. మరి కష్టాల్లో ఉన్నావు, ఆపదల్లో ఉన్నావు, ఈ అనేక రకరకాలైన పాపపు గుంటల్లో అన్నిట్లో పడిపోయి ఉన్నావు, దేవుడు నిన్ను ఇందులో నుండి బయటికి తీసుకొని వస్తాడు. కాబట్టి దిగులు పడకు. కాబట్టి ఉదయమున, మధ్యాహ్నమున, రాత్రి వేళ ప్రార్థన చేయడము మానకు. నీ కొరకు ఒక చిన్న ప్రార్థన నేను చేస్తాను. దేవుడు మంచి ధననిధి నీకు తెరుస్తాడు. పైవాడిగా ఉంటావు, కిందవాడుగా ఉండవు. నువ్వు చేయ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. సో దిగులు పడకు, ప్రభు మీకు సహాయం చేస్తాడు. కళ్ళు మూసుకోనండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన ఈ సమయంలో నేను చేస్తాను. మహాపరిశుద్ధుడా, నీ బిడ్డని, నీ బిడ్డ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నీ మహిమతో, నీ ప్రసన్నతతో నింపండి. ప్రార్థన చేయడం నేర్పించు. నాకు మొరపెట్టమన్నావు, అడగమన్నావు. అయ్యా తండ్రి, ఇదిగో ఆపత్కాలం నాకు మొరపెట్టన్నావు, కష్టకాలం నాకు మొరపెట్టన్నావు. నీ బిడ్డలు మొరపెడుతున్నారు. మరి అయ్యా తండ్రి, 3 రోజుల్లో, వారం రోజుల్లో, 40 రోజుల్లో, 3 నెలల్లో నీ బిడ్డల పట్ల ఒక బలమైన అద్భుత కార్యం జరిగించమని యేసు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే 9908937164 9908937164 ఈ నెంబర్కి కాల్ చేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు తెలియపరచండి. నాట్ ఓన్లీ దట్, మరి ఈ యొక్క పరిచర్యను మీరు బలపరచాలనుకొని మీరు ఏదైనా దేవుడు మిమ్మల్ని కానుక పంపించమని ప్రేరేపిస్తే ఈ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఉంటుంది. 9908937164 ఇదే నెంబర్కి కిషోర్ కుమార్ అని వస్తుంది. మీ కానుకలను పంపించి ఈ యొక్క పరిచర్యని బలపరచండి. ఖచ్చితంగా నీవు ఇచ్చావు కనుక దేవునికి నీవు కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. నీకున్న దాంట్లో దేవునికి పరిచర్యకి హెల్ప్ చేయి. దేవుని దీవిస్తాడు. గాడ్ బ్లెస్.